మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. 11 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని, ఇది రాజ్యాంగంలో ఉన్న పత్రికా స్వేచ్ఛను అవమానించడమేనని అన్నారు. అలాగే చంద్రబాబు గత 15 ఏళ్లలో ఏపీకి 30 ఏళ్లుగా కుప్పంకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనం కోసం వర్గీకరణ పేరుతో దళిత వర్గాలలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీలకు న్యాయం చేయాలి అంటే 2 ఏళ్లు సీఎం పదవి ఇవ్వాలని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని అన్నారు. 11 సంవత్సరాల క్రితం భారతదేశానికి ఆయన 2 ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. మొదటి ఏంటంటే దేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటకు తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి, భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి 11 సంవత్సరాలైంది. 15 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ కుటుంబానికైనా ఇప్పటిదాకా 1 రూపాయి వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఆయన్ని. చెప్పిన వాగ్దానం సంపూర్ణంగా ఫెయిల్ అయింది. మోడీ చెప్పినటువంటి వాగ్దానం. లక్షాధికారులు కాదు కదా, ఈ రోజుకి 3 పూటలు అన్నం తినలేకపోతున్నారు పేదవాళ్ళ పరిస్థితులు. 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు 11 సంవత్సరాల నాడు. 11 సంవత్సరాలు దాదాపుగా పూర్తి అయిపోయింది. అంటే 22 కోట్ల మంది నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు? 15 సంవత్సరాలు, 1 సంవత్సరం అయితే అడగాల్సిన పనిలే, 3 అయినా అడగాల్సిన పనిలే. 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 11 సంవత్సరాల క్రితం